ఫ్రెండ్స్, వచ్చేసాను నేను మీ రాధా మారుబోయిన కుసు అనిల్ లాక్స్ కి స్వాగతం. ఓకే అండి, ఈ రోజు ఏమంటే రాగి సంగటి కోడి కూర చేసి చూపిద్దాం. సింపుల్ గా బ్యాచిలర్స్ గాని కొత్తగా పెళ్ళయి ఉంటారు కదా, వాళ్ళు గాని ఎవరైనా కూడా సింపుల్ గా చేసుకునేది కుక్కర్ లో వండి చూపిస్తాను. చూడండి, చెయ్యండి, ఎలా ఉందో చెప్పండి మాకు కామెంట్స్ రూపంలో. 1 కేజీ చికెన్ తీసుకోండి. ఇదిగో ఇలాగా సన్న ముక్కలు ఒకే లెవెల్లో కొట్టించుకుంటే మనము ఇంటికి వచ్చైనా కట్ చేసుకుంటే బాగా సమానంగా ఉడికి ఉప్పు కారం కూడా బాగా పట్టద్ది, మసాలాన్ని బాగా పడతాయి. ఇదేంటంటే కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి ఒక 4-5 సార్లు శుభ్రం చేశాను నేను, కడిగి నీచు వాసన లేకుండా నీట్గా ఉంటుంది. ఇట్లా చేసుకున్నాను కేజీ చికెను. దీనికి ధనియాల పొడి 1.5 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూను, కారం 1.5 స్పూను, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను, తగినంత సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు, 2 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకున్నా, ఒక చిన్న టమోటా కట్ చేసుకున్నా, గరం మసాలా ఒక స్పూను, బిర్యానీ ఆకు చిన్నది ఒకటి, 2 ఏలక్కాయలు, లవంగాలు ఒక 4, చెక్క ఒక చిన్న ముక్కలు 2, ఆయిల్. దీన్ని ముందు కలుపుకుందాం. ఇవన్నీ వేసి కలుపుకుందాం. కారం వేసుకోండి, పసుపు వేసుకోండి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, సాల్ట్ మీకు రుచికి తగినంత వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే సరి సమానంగా ముక్కకు బాగా కారం కానీ సాల్ట్ కానీ బాగా పట్టద్ది ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్ కూడాను. ఇలాగా బాగా కలుపుకోండి. బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సింపుల్గా చేసుకో, కుక్కర్ ఉంటే చాలు సింపుల్గా చేసుకోవచ్చు. చేత కాని వాళ్ళు కూడాను సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ మసాలా లేదు. ఈ లోపల నాననివ్వండి, పక్కన పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకున్నాము, కుక్కర్ పెట్టుకొని వంట బాగా వస్తుందా కొంచెం పెంచితే అంతేనా. గిన్నె కాగిన తర్వాత కొంచెం ఇది లావు మందంగా ఉంటుందా, కొద్దిసేపు కాగాల. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దీంతో ఎక్కువసేపు పట్టుకుంటే ఎక్కువ వేస్తుంది అనుకున్నారు, కొంచెం సన్నంగా వస్తుంది ఆయిల్ బాటిల్. అది ఆగిన తర్వాత కొంచెం ఇక ఫ్రెండ్స్ ఈ చెక్క, లవంగాలు, ఇవి ఏలక్కాయలు, ఇలాచి కొంచెం ఇట్లా గోరుతో కొంచెం అంటే ఇటని ఇలా అని తీసి వేసారనుకో స్మెల్ బాగుంటుంది. ఇట్లాగా వేసుకోండి. బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఓకే ఫ్రెండ్, మా ఛానల్ బాగున్నాయని కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్స్ మీకంతా. మా వీడియోలు ఇంకా చూడండి, మా ఎంకరేజ్ చేయండి, మేము ఇంకా మంచి మంచి వీడియోలు మీకు పెడతాము. ఓకే ఫ్రెండ్స్.
ఇప్పుడు ఉల్లిపాయలు, ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీ దైనంతో మేము ఇంకా చేస్తాం. మేము కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా వేపుకొని ఎగిపోయినాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చి వాసన పోయిందాకా వేపుకోండి బాగా. నేను మెత్తటి పేస్ట్ వేయలేదు ఫ్రెండ్స్, కచ్చా పచ్చిగా దంచుకున్నాను నేను రోట్లో వేసి. చూపించలేదు మీకు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటాను నేను. మీరు ఏదైనా వేసుకోండి. తర్వాత కరివేపాకండి. తర్వాత టమాటా, చిన్న టమాటా, కొంచెం సాల్ట్ వేసుకోండి. దాంట్లో వేసాం కదా, చూసి వేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చేసుకోండి ఇలాగా. ఎక్కువ మసాలా లేకుండా లైట్ మసాలు. ఇప్పుడంతా ఈ కొబ్బరి ఇవన్నీ తినకూడదు ఫ్రెండ్స్, ఎక్కువ ఈ గసగసాలు కొబ్బరి. అందుకని నేను పెద్దగా వేయను. నేను ఏదో కంపల్సరీ వేయాలా అనుకుంటే దానికి వేస్తా, కానీ అన్నిటికీ వేయను నేను చాలా వరకు. వేగిపోయింది, ఆయిల్ పైకి వచ్చేసింది. ఈ ఆయిల్ పైకి వచ్చింటే వేగిపోయినట్టు. అంటే తెలియని వాళ్ళు చెప్తున్నాను నేను, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇప్పుడు ఎంత వేయించుతున్నా కదా, వేగిపోయిన తర్వాత ఈ ఆయిల్ పైకి వస్తుంది. అదే మీకు గుర్తు, వేగిపోయినట్టు. తర్వాత కలిపి పెట్టుకున్నాం కదా అన్నీ, ఇందులో వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. సింపుల్గా చేసేసుకోవచ్చు చేతకాని వాళ్ళు కూడా. ఫోన్ దగ్గర పెట్టుకొని చేసుకుంటూ చూస్తూ చేసుకోండి, అర్థం కాకుంటే. అర్థమయ్యేది ఏమీ లే, సింపుల్గా ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు. బాగా కొద్దిసేపు వేయించుకోండి, నూనెలేనే ఇదే వేయించుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం పచ్చి వాసన అంతా వేగిపోద్ది. దీని తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకోండి. ఒక గ్లాసు, ఒక గ్లాస్ చాలు. ఇది కుక్కర్ కాదండి, కొద్ది గ్రేవీ వచ్చేస్తుంది. ఉడికేలేకే గ్రేవీ వచ్చేస్తుంది బాగా. తర్వాత మూత పెట్టుకోండి, కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్లు వచ్చిన దాకా పెట్టుకోండి. చిన్న చామంతి అండి, భలే వాళ్ళ భలే బాగుంది చూడు. చిన్న చెట్టుకి పూలు నిండా పూసేసినాయి. అప్పుడు కోసేసాము, భలే బాగా వస్తుంది. 75 రూపాయలు తీసుకున్నా చెట్టు, అయినా కూడా నష్టమేం లేదు. బాగా చెట్టు నిండా పూలు పూసేసినాయి బాగా, చాలా బాగుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. అది అదో చామంతి, ఏం చామంతి తెలియదు. అది పూలు మటుకు సూపర్ పూస్తున్నాయి. వేసినప్పటి నుంచే మొగ్గలు బాగా వేసి పూలు బాగా పూస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది మా ఏరియా, మేము ఉండే ఇల్లు, మేము ఉండే ఏరియా చూపిమంటున్నారు కదా, చూపిస్తున్నాము. హోమ్ టూర్ చేసేటప్పుడు ఇంకా ఇల్లు లోపల అంతా చూపిస్తాం మేము.
3 విజిల్స్ వచ్చేసినాయి. స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత ఇలా పెట్టుకుంటే ఆవిరంతా వెళ్ళిపోద్ది, లేదంటే కొంచెంసేపు పక్కన పెట్టాల్సి వస్తుంది. ఆవిరి పోయేసింది, ఉడికిపోయింది బాగా. ఓకే ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉప్పు కారం అన్ని చూసుకోండి. అన్నీ ఉడికినాయి, సరిపోయింది. కొంచెం సాల్ట్ తక్కువ. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది దించుకుందాము. ఇదిగో బాగా నూనె ఇట్ట పైకి తేలద్ది, అప్పుడు ఉడికిపోయినట్టు బాగా. దించేసుకోండి. దించేసుకొని రాగి సంగటికి ప్రిపేర్ చేసుకుందాం. కోడి కూర అయిపోయింది, దించి పెట్టుకున్నాము. ఇప్పుడు రాగి సంగటి చేసుకుందాము, చూపిస్తాను. మ్యాక్సిమం మీకు అంతా తెలిసి ఉంటే ఏమేం కావాలో. ఇదిగో మందపాటి గిన్నె ఒకటి పెట్టుకోండి. పెట్టుకొని నేను ఈ గ్లాస్తో పిండి ఒక గ్లాస్ పిండి తీసుకుంటున్నాను. మీరు ఏ గ్లాస్తో తీసుకున్నా కూడా 1-2 నీళ్లు పోసుకోండి. నేను ఈ గ్లాస్తో పిండి తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నా. కాగనివ్వండి బాగా. దీంట్లో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కాగనివ్వండి బాగా. నేను ఓన్లీ రాగి పిండితోనే చేస్తున్నా నేను. మీరు బియ్యం కానీ వేసుకునే పని అయితే ఒక గుప్పుడు బియ్యం నానబెట్టుకొని, లేదా ఈ దీంట్లో కొంచెం సగం హాఫ్ గ్లాసు బియ్యం కడిగి పెట్టుకొని నానబెట్టుకొని 10 నిమిషాలు ఈ వాటర్ వేసుకున్నాం అనుకో, అవతల పిండి పోసుకోవచ్చు. నాకు బియ్యం అంటే నాకు ఇష్టం ఉండదు. నాకు ఉట్టి ఓన్లీ పిండితేనే చేసుకుంటే నాకు ఇష్టం. నాకు అందుకని ఉట్టి పిండితేనే చేసుకుంటున్నా నేను. బాగుంటుంది, చాలా బాగుంటుంది. చేసుకో, తిని చూడండి. నీళ్లు బాగా తెల్లినాయండి. ఇదిగో పిండి పోసుకోండి. పోసుకొని ఇలా మూత పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి సన్నంగా. ఇలా బాగా ఉడికిపోయింది. ఇట్లా కలుపుకోండి. ఇలాగా ఉడికిపోయింది బాగా. సన్న మంట మీదనే కొద్దిసేపు కలుపుకోండి. బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది మెత్తంగా, బాగుంటుంది. ఇలాగ బాగా ఉడికిపోయింది. అట్లాగే మెదుపుకుంటే బాగా గడ్డలు ఉన్నా కూడా బాగా నీట్గా కరిగిపోద్ది, బాగా మెత్తంగా వచ్చేస్తుంది. ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకొని కింద దించి పెట్టుకుందాం. కింద దించి పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇలాంటి గిన్నె తీసుకొని ఇట్లా వేసుకోండి. ఇలా వేసుకొని ఇలా నీళ్ళు తడుపుకోండి. తడుపుకొని అలాగా కాలిపోతుంది. ఓకే అండి, రాగి సంగటి కోడి కూర రెడీ అయిపోయింది. రాగి సంగటి వేసుకున్నా, కోడి కూర వేసుకున్నా, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను, చూడండి.
అబ్బా అదిరిపోతుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. సూపర్గా ఉందండి. నేను చెప్పాను కాదు, మీరు చేసుకొని తిని చూడండి. అబ్బా సూపర్ సూపర్ అండి సూపర్, సూపర్గా ఉంది. ఇది ఎలా ఉందో చేసుకొని తిని మాకు ఎలా ఉందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.